అందరు కూడా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. సామాన్యంగా అందరూ వెళ్తారు. మొక్కు ఉంటుంది, ఏదో మొక్కు, కొబ్బరికాయ ఒకటి మొక్కు ఉంటుంది. కొబ్బరికాయ కొడతాం మనం. అది కొన్ని పరిస్థితుల్లో కొబ్బరికాయ మురిగిపోతుంది. అందరూ బాధపడతారు, కొబ్బరికాయ ఇట్లా మురిగిపోయింది, స్మెల్ వస్తుంది అని చాలా బాధపడతారు. కానీ దానివల్ల ఏం కాదు. కొబ్బరికాయ వల్ల ఏమవుతుంది? ఏం కాదు. మనం దైవాన్ని నమ్ముకున్నాం. ఆ దైవాన్ని నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్తే ఆ దైవం ఎప్పుడు నీ వెంటుండి నిన్ను కాపాడుతుంటుంది. మనం చేసేది ఒకటే, న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ఆ ధర్మ మార్గంలో పోతే భగవంతుడు కూడా మన వెంటే ఉండి మనం ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. 100 మంది శత్రువులు ఉన్నా మనం ఏం చేయలేరు. ఎందుకంటే దైవం మన ఎమ్మడి కాదు. మనం న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. ధర్మం మన ధర్మం 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 ఎప్పుడు ఉన్నానుకో మనం ఎప్పుడు ఓడుకోం. ఎక్కడ కూడా డబ్బులున్న వాడు కారులో వెళ్తుంటే, ఒక గమ్యానికి వెళ్తుంటే డబ్బు లేనాడు కూడా రన్నింగ్ చేసుకుంటూ వానికన్నా ముందు వెళ్ళాలి.